జరిగిపోయింది నాకు. ఇదిగోండి, పెళ్లికి ముందు మీ ప్రేమించక ముందు ఈ వ్యవహారాలు మీకు దృష్టికి రాలేదా? తెలీదు. పెళ్లికి ముందు నాకు అసలు ఏం తెలియదు. పెళ్లికి ముందు అంత వెంకటేశ్వర స్వామి మాలలు వేసేసుకొని నా అంత పతివ్రత లేదు అసలు. నేను అంత లాయల్గా ఎవరికి ఉండను. సింపతి క్రియేట్ చేయించుకున్నారు సార్ తన మీద, తన సింపతి. ఇంకా అవన్నీ జరిగిపోయాయి సార్. పోనీ ఇదంతా అయిపోతుంది ఓకేలే అన్నప్పటికీ ఇంకా ఆఫీస్లకి వెళ్ళకపోవడం, తర్వాత ఈ అబ్బాయి ఇల్లీగల్ అఫైర్స్ గురించి నేను తెలుసుకోవడం. సరే ఇంకా ఇది ఇలా కొనసాగుతున్నప్పుడు కోవిడ్ టైంలో కరెక్ట్గా తాయిస్ ఇంటికి వచ్చేది సార్. ఫోన్ చూస్తే మొత్తం అన్ని ఆ ఇల్లీగల్ అఫైర్స్ గురించి రికార్డింగ్స్ చాలా వర్స్ట్గా ఉన్నాయి సార్. అవన్నీ పక్కన పెడితే రీజన్గా ఏముంచి నువ్వు అసలు సంసారానికి పనికిరావు, నాకు వేరే అమ్మాయిలు కావాలి, రోజుకి ఒక వర్జిన్ కావాలి. భర్త ఒక భార్యతో ఈ విషయం చెప్తుంటే చెప్పిన రికార్డ్స్ ఉన్నాయి. నేను అదంతా మీడియాకి సబ్మిట్ చేశాను సార్. ఈ మధ్య రీసెంట్ గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న ఫ్లాట్ లో అందరికి వైఫ్ అని చెప్పి అంటున్నారు అంటే సార్. నేను వాళ్ళందరినీ కనుక్కున్నాను. ఇవాళ మీడియాతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామనే వాళ్ళ రూమ్ లో పడుకుని ఉన్నారు సార్. అప్పుడే వెళ్ళి డోర్లు తీసి వెళ్ళిపోయాను సార్. రెడ్ హ్యాండెడ్ గా తను మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే షీఈ్ మై వైఫ్, ఏం చేశారో చేసుకోండి, నిన్న నీ అంత తేలుస్తాను నన్ను అంటున్నారు. నన్ను నా ఇద్దరికి అసలు ఎప్పుడండి మనస్పర్ధలు అనేవి ఏ ఇయర్ లో వచ్చాయి? 2020 సార్. 2020లోని స్టార్ట్ అయ్యింది యాక్చువల్లీ. కానీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి నాకు అప్పుడు తెలియదు. పబ్జీ ఎక్కువ ఆడుతున్నాడు, మమ్మల్ని పట్టించుకోకుండా ఆఫీస్కి వెళ్ళటం లేదు అని చెప్పేసి. ఇప్పుడు ఆఫీస్లో కూడా తను సస్పెండ్ చేసేసారు సార్. డిసిప్లినరీ బిహేవియర్ కింద తీసేసి అది సస్పెండ్ చేస్తారంట ఆఫీస్లో కూడా. ఇంక ఈ బిహేవియర్ తనకి చెప్తాడు సార్. నాకు రోజుకు ఒక వర్జిన్ కావాలని వైఫ్తో నాతోనే చెప్పున్నాడు. రోజుకు ఒక వైఫ్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు రోజుకు ఒక వర్జిన్? అది ఎంత మీ పెద్దవాళ్ళకి ఈ విషయం చెప్పలేదా ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు? 2021లోని నేను చెప్పేసాను సార్, ఇలాగ ఈ అబ్బాయికి చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయమ్మా ఇది అది అని చెప్పేసి. అంటే విత్ ప్రూఫ్స్ కదా సార్ దొరికిపోయింది నాకు. వెంటనే ఎస్కేప్ అయిపోయాడు సార్ నా దగ్గర నుంచి. సినిమాలు పిచ్చి అంటాడు సార్. సినిమాలు తీసేస్తాను, హీరోని అయిపోతానని నా బంగారాలంతా తాకట్టు పెట్టేసి మా మమ్మీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని, మా ఫ్యామిలీ దగ్గర నుంచి బోల్డ్ డబ్బులు తీసేసుకొని సినిమాలు అంటాడు, ఇది అంటాడు, అందులో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు, డేటింగ్ యాప్స్ అంటాడు, అందులో అమ్మాయిని ట్రాప్ చేస్తాడు. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో ఉంటాడు. మీరు కూడా ఒక మిస్ వైజాగ్, అదేవిధంగా తెలుగు అమ్మాయి, ఇటువంటి ఎపిసోడ్ ఇటువంటి ఫీల్డ్లో ఉన్నారు. అంటే ఒక సినిమా ఫీల్డ్ వ్యవహరించే వ్యక్తి ఇటువంటి సంబంధాలు ఉంటాయి కదా, దాన్ని మీరు నెగిటివ్గా చూస్తున్నారనేది మీ భర్త ఆరోపణ. సార్ ఎంత నెగిటివ్గా చూడమంటారు సార్? అంటే రోజుకొక దాన్ని తెచ్చుకొని పడుకుంటానంటే నేను ఒప్పుకోలేదు సార్. రోజుకొక వర్జిన్ కావాలని వైఫ్తో చెప్తాడా సార్? ఏ భర్త అయినా చెప్తాడా సార్? సుప్రీంకోర్టు ఇచ్చిందంటే కదా సార్ అడల్టరీ లీగల్ అని చెప్పేసి. అందుకే వీళ్ళందరూ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు సార్. నా హస్బెండ్ అనే కాదు సార్, నాలాంటి బాధ్యతలు వేలలో లక్షల్లో ఉన్నాయి సార్. ఒక్క తీర్పు వల్ల కొన్ని కోట్ల జీవితాలు రోడ్డు మీద పడ్డాయి సార్. ఏం సార్ మన పవిత్ర జయరాం చచ్చిపోలేదా? దేనికి సార్? ఆ పిల్లలు ఇవాళ ఆనందం అయిపోయారు. ఎందుకు అయిపోయారు సార్? కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక్క అడల్టరీ లీగల్ అని చెప్పడం వల్ల ఈ రోజు మా జీవితాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి సార్. లేకపోతే ఇంటిదేంది సార్? భయం సార్, భయం లేకుండా పోయింది సార్. బర్రి తెగించేశారు, భయం లేదు నాకు. ఎవడే ఇప్పుడు స్టేషన్కి వచ్చాను, ఏమంటారు? ఏం చేయలేమమ్మా, అడల్టరీ లీగల్ అయిపోయింది, ఇంకేమైనా కావాలంటే చెప్పు. ఇంకేమైనా ఏం కావాలి సార్? నా భర్త తప్పు చేశాడని చెప్తున్నాను. దానికి నేను మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏరియాలు ఇద్దరు ఎక్కడ కనిపించడం సార్. అక్కడ ఎస్కేప్ అయిపోయారు సార్. ఎలా తెలియదు. ఒక పోలీస్ వచ్చాడు, ఆ పోలీస్ అక్కడ వచ్చారు, మేము స్టేషన్ తీసుకెళ్తాం మీరు రండి అన్నారు. అమ్మాయిని బండి ఎక్కించుకొని, మొత్తం విజువల్స్ కూడా మొత్తం అన్ని ఛానల్స్ లో ఉన్నాయి సార్. అమ్మాయిని పోలీస్ బండి ఎక్కించుకొని పట్టుకొని రావడం ఉంది. మరి అమ్మాయి ఇక్కడికి రాలేదని వీళ్ళు అంటున్నారు. మరి అమ్మాయిని ఎక్కడ మిస్ అయిపోయింది సార్? సైడ్ చేస్తారు. నాకు తెలుసు సార్, మీడియా నుంచే నాకు ఈ మాత్రమైనా సపోర్ట్ వచ్చింది. నేను ఈ రోజు నిలబడి మాట్లాడగలంటే కేవలం మీడియా వల్లే సార్. పోలీస్ స్టేషన్కి వచ్చానా తారుమార్ అయిపోద్ది. నేను లోన్ అదే మాట చెప్పాను, ఇక్కడ అదే మాట చెప్పాను, తారుమార్ అయిపోద్ది సార్. ఇప్పుడు మీరు దిశలో పెట్టాను సార్. 2 years బ్యాక్ నేను దిశలో కేసు పెట్టాను సార్. అక్కడ న్యాయం జరగలేదు సార్. సార్ ఆడవాళ్ళకి దిశ ఇది అది వేస్ట్ సార్. జరగవు సార్, న్యాయాలు ఎక్కడ జరగవు. ఎందుకు అంటే అడల్టరీ లీగల్. మీరు చెప్తున్నారు ఆల్రెడీ పోలీసులు ఆశ్రయించారు, మీకు ఎటువంటి న్యాయం కావాలి? ఇలాంటి నీచుడు ఒక అక్క చెల్లెలు పక్క కూడా పడుకుంటే నా రికార్డ్ నా దగ్గర ఉంది. సొంత అక్క చెప్పిన రికార్డు ఉంది నా దగ్గర, వాళ్ళ అక్క చెప్పిన రికార్డు. ఇలాంటి ఎదవలకి ఏంటి సార్? భావి వరుసలు ఉండవు సార్. చిన్న పెద్ద ముసలి ముతక ఏ ఉండవు సార్. ఆడది ఆడికి ఆ కోరిక వచ్చినప్పుడు వాడు వెళ్ళిపోవాలి ఆడది అందరికి, అంతే. వాడికి అదే కావాలి. అలాంటి నీచుడు ఇలాంటి సొసైటీలో తిరిగితే చిన్నపిల్లల మీద రేపులు ఎందుకు కావాలి సార్? రేపులు ఎందుకు జరగవు మీరు చెప్పండి? ఇలాంటి వాళ్ళని వదిలేస్తేనే కదా అడల్టరీ లీగల్ అన్నప్పుడే కదా మరి రేపులు జరగవు సార్. అది లీగల్ అయినప్పుడు ఇది లీగల్ అని ఫీల్ అవుతున్నారు సార్ వాళ్ళు. ఎందుకు సార్ చిన్నపిల్లల మీద కానీ అమ్మాయిల మీద రేప్స్ ఎందుకు అవుతున్నాయి సార్? ఇలాంటి ఎదవల్ని
సొసైటీలో ఫ్రీగా వదిలేస్తున్నారు సార్. ఇప్పుడు దొంగతనం చేసిన ఒక రోజు ఉంచుతారు, ఇప్పుడు అరెస్ట్లే లేవంట కదా సార్. ఆన్లైన్ లో కూడా అమ్మాయిల కోసమే సెర్చ్ చేస్తాడా మీ భర్త? నాకు అది తెలియదు సార్. PUBG. డేటింగ్ యాప్స్ లోని వాయిస్ కాన్వర్సేషన్స్ ఉంటాయి సార్. అరే అందమైన అమ్మాయిలు ఉంటే లైన్ కలపరా మీరండి అని చెప్పేసి అంటాడు. ఆ రికార్డ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు మీకు ఎటువంటి న్యాయం కావాలని ఈ ఇలాంటి రోజు చీడ పురుగులు, నా భర్త త్రిపురాన వెంకట సాయి తేజ అనే లాంటి నీచుల్ని ఇలాంటి సొసైటీలో తిరిగితే రేపొద్దున రేపులు జరిగాయని మీరు న్యూస్లు వేయొద్దు సార్. అది కూడా లీగల్ అని ఇచ్చేయండి. ఇంకెందుకు సార్, మాలని బాధ్యతలే మాకేం చేయలేము వదిలేయన్న అడల్టరీ లీగల్ అంటున్నప్పుడు రేపు జరిగినప్పుడు కూడా వదిలేయండి సార్. అది లీగల్ అయినప్పుడు ఇదే లీగల్ అంటున్నారు కదా సార్. అలాంటివి ఆగాలి అంటే ఇలాంటి నీచులకి పడాలి సార్, శిక్ష పడాలి. ఇలాంటి ఓన్ సొసైటీలో తిరగనివ్వకూడదు. తిరిగితే ఇంతే, నేను పడ్డాను అలాగే పడతారు, అంతే సింపుల్. ఏం లేదు, రోడ్ల మీద పడిపోయాం మా లైఫ్లో అంతే. ఇలాంటి అదవని కట్టుకున్నందుకు అంతే.